హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఇది నా సండే రోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అనమాట. అలానే నా ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి 4th సెమ్లో కొన్ని వదిలేశాను కదా, ఇంకా ఆ వీడియో కూడా ఇదైతే యాడ్ చేశాను చిన్నగా. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఈరోజు అయితే ఉదయాన్నే లేచాం యోగాకి వెళ్దామని, కానీ చల్ల గాలి వేస్తుంది అనమాట, విపరీతమైన చలి వేస్తుంది. అందుకే ఇంకా వాకింగ్కి వెళ్ళలేదు. ఆల్రెడీ మా చిన్న పాపకి లైట్గా జలుబు చేసింది అనమాట, మళ్ళీ ఎక్కువైపోద్దేమో అని భయపడి ఇంక ఇంట్లోనే కాసేపు యోగా చేసుకొని అలా బాల్కనీలోకి వచ్చామన్నమాట. మేము బాల్కనీలో చిన్నది శంఖం పూల పాద వచ్చిందని మీకు చెప్పాను కదా, అయితే దానికి పువ్వులు పోస్తున్నాయి అనమాట. కార్తీక మాసంలో శివుడికి శంఖం పూలతో పూజ చేస్తే మంచిది అంటారు కదా. అయితే రోజు నేను పూజ చేసేటప్పుడే తెంపేసి పెట్టేస్తున్నాను, చూపిద్దామంటే అవ్వట్లేదు. ఈరోజేమో పిల్లలు తెంపి చూపించారనమాట. అవి కుర్చీ పైకి ఎక్కి తెంపాల్సి వస్తుంది, పైకి వెళ్ళిపోయాయి కదా, అందుకే నాకు చూపించడానికి కుదరట్లేదు. ఇంకా పిల్లలిద్దరికి ఫ్రెష్ అవ్వమని చెప్పారనమాట. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను నేనైతే. ఇగోండి, ఈరోజు సండే కదా, సాటర్డే రోజు తయారు చేసుకుని ఇడ్లీ పిండి ఉంటుంది కాబట్టి దాంతో ఇడ్లీలో లేదంటే ఇడ్లీలో చిన్న చిన్న ఊతప్పాలు అలాంటివి వేసేయాలి. ఇంకా నేనైతే ఇడ్లీ పిండితో ఈరోజు చిన్న చిన్న అట్లా వేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ వద్దన్నారు పిల్లలు, వద్దు మమ్మీ ఇడ్లీ అన్నారు. సరే కదా అని ఇలాగా చిన్న రొట్టెల్లా కాల్చేస్తున్నాను అనమాట. దీనిపైన జీలకర్ర వేసుకొని అలా మూత పెట్టి కాసేపు ఉడికించుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇడ్లీ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. ఈ పిండి కొంచెం పులిసింది అనుకోండి, దీనిపైన ఉల్లిపాయలు, మిరపకాయలు, క్యారెట్ ముక్కలు వేసుకొని చిన్న చిన్న ఊతప్పాల్లా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. పులిసినప్పుడు అవన్నీ వేసుకొని చేసుకుంటే దాన్ని ఊతప్పం అంటారు, లేదంటే రొట్టె అంటారు అనమాట. మేమైతే అలానే అంటాము. ఇంక ఈరోజు అయితే రామదేవుడి పూజ ఇలా అయింది. సండే కదా చూడండి, ఇంకా రవ్వలాడులు చేశాను, తాంబూలం పెట్టి ప్రసాదం పెట్టి దీపాలు వెలిగించుకొని చిన్న పూలదండ కూడా వేసుకుని ఇలాగైతే పూజ చేస్తాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా అయింది కదా, పూజ కూడా అయిపోయింది. మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈరోజు కూడా సోయా పన్నీర్ తెచ్చాను. ఎందుకంటే వీళ్ళు ఎగ్ చికెన్ తినట్లేదు కదా, కొంచెం ప్రోటీన్ విటమిన్ ఫుడ్ తక్కువ తింటున్నారు కదా. పప్పు తింటున్నారు కానీ పప్పు కూడా ఎక్కువ తినట్లేదు అనమాట. అందుకనేసి ఈ సోయా పన్నీర్లో ఎక్కువ ప్రోటీన్ విటమిన్స్ ఉంటాయంట, సో అందుకే పెడదాం కదా అని ఇదే తెచ్చానమాట. మిల్క్ పన్నీర్ తేలేదు. అయితే లాస్ట్ టైం కర్రీ వండాను కదా, ఈసారి అయితే పలావ్లా చేసేద్దాం అనుకుంటున్నాను. సండే రోజు కూడా ఇలా నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ తినమంటే మా వాళ్ళకి సండేలా అనిపించట్లేదు, అంటే ఏదైనా డిఫరెంట్గా వండు మమ్మీ అంటున్నారు. సరే ఇలా చేసుకుందామా అంటే ఓకే అన్నారనమాట. దానికోసం ఇలా ప్రిపేర్ అవుతున్నాను. పన్నీర్ ముక్కలు అయితే ఇలా కట్ చేసేసుకున్నాను చూడండి, క్యూబ్స్ లాగా. ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి అనమాట. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ తగిలే అనుకోండి, తినేటప్పుడు బాగుంటుంది కదా. పెద్దది ఒకేట దగ్గర వచ్చేసి దాన్ని మళ్ళీ మనం తినేటప్పుడు చిన్న చిన్నగా చేసుకోవడం కన్నా కొంచెం చిన్న చిన్నగా చేసుకున్నాం అనుకోండి, ప్రతి ముద్దలో వస్తాయి అనమాట మనకు పన్నీర్ ముక్కలు. అలానే అందులో ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయంట. నాకు లాస్ట్ టైం కర్రీ వండి పెట్టాను కదా దీంతో, అప్పుడు నాకు చైతన్య కామెంట్ చేసిందనమాట, మంచి ఫుడ్ అక్క అనేసి. ఇంకో చూడండి, పన్నీర్ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక తెపాలు పెట్టుకొని అందులోని బటర్ వేసాను. ఎప్పుడైనా ఇలాంటి పలావులు గట్ట చేసేటప్పుడు బటర్ వేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. అందుకనే అలానే కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో స్పైసెస్ అన్నీ వేస్తారనమాట. లవంగ, చెక్క, యాలకులు, పులావ్ పువ్వు, పులావ్ ఆకు వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు కూడా వేసాను. ఇంతలో ఫోన్ వచ్చిందనమాట. ఫోన్లో పడ్డారంటే కొంచెం వంట డిస్టర్బ్ అయిపోద్ది. ఎప్పుడు పలావ్ వండినా అంతే, ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఇంకా కొంచెం మంచి కలర్లో ఫ్రై అయ్యే ఆనియన్స్, అలా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాలు వేసి కరివేపాకు వేసాను, తర్వాత టమాటాలు వేసాను అనమాట. చూడండి, ఇందులో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసాం అనుకోండి, వేగంగా మగ్గిపోతాయి కదా. ఇంకా అందుకే నేను అయితే వేసేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం ఇలా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, దగ్గరగా ఎగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం ఇది సోయా పన్నీర్ వేసేసుకోవడమే. ఇందులో ఉప్పు, పసుపు, కారం కలుపుకొని ఫ్రై చేసుకున్నాం కదా లాస్ట్ టైం కర్రీ వండేటప్పుడు. ఈసారి అయితే ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట. ఇలాగా ఇందులోని ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసుకోవచ్చు అనేసి. ఇగోండి, చక్కగా అయితే ఇలాగా అన్నీ బాగా ఇలా మిక్స్ చేస్తాను అనమాట. ఇప్పుడు కాసేపు మూత పెట్టామనుకోండి, చక్కగా టమాటాలది ఫ్లేవర్ మన పన్నీర్కి పడుతుంది అనమాట, కొంచెం బాగుంటుంది. అందుకే ఇలా పెట్టేసుకొని చూడండి, దగ్గరగా అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో రైస్ వేసేసుకోవడమే. నేను ఎప్పుడు పలావ్ చేసినా కూడా ఖచ్చితంగా రైస్ని కొంచెం ఫ్రై చేస్తారనమాట, టేస్ట్ బాగుంటుంది. ఇంకా విడివిడిగా వచ్చి ఇంకా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అంటే మామూలుగా అన్నం వండుకుంటే ఎలా ఉంటుంది అలా కాకుండా కొంచెం పువ్వులా విడుతుంది అనమాట రైస్, అది బాగా అనిపిస్తుంది. ఇంకా ఆ రైస్లోనే కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాను చూడండి. ఇలా కిందకి పైకి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను. పన్నీర్ అయితే బాగా ఫ్రై అయ్యింది చూడండి.
అంత బాగా ఫ్రై అయ్యింది కదా, తినేటప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట. నేను చిన్న క్యూబ్స్లో కట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పాను, కానీ పెద్దవే కట్ చేస్తాను నేను కూడాను. అయినా సరే కొంచెం రైసే కదా కాబట్టి అక్కడికక్కడ సరిపోయింది, కానీ మరీ చిన్నవి చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. ఇంకా కొంచెం రైస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను. ఇంకా అందులోనే కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం గల్లుప్పు వేసుకున్నాను అనమాట. ఇంకా మనం వీలైనంత వరకు గల్లుప్పు వాడడమే మంచిది, ఈ సాల్ట్ మంచిది కాదు అంటున్నారు కదా. సో అందుకని ఇలా వాటర్గా చేసే దాంట్లన్నింటిలోని గల్లుప్పే వేసేస్తాను అనమాట. ఉప్పు వేసిన తర్వాత ఒక 80% ఉడికిపోయిన చూడండి, మరొక 20% ఆ నీళ్ళన్నీ ఇంకిపోతే అయిపోద్ది కదా. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇందులోని కొంచెం కొత్తిమీర వేస్తాను, అలానే లెమన్ కొంచెం పిండుకోవాలి. నా దగ్గర లెమన్ లేదని వేసుకోలేదు ఈసారి. ఇంకా కొన్ని పైన పాలు వేసుకోవాలి అనమాట. ఎప్పుడైనా ఇలాంటి పలావులు చేసేటప్పుడు కొంచెం పాలు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది, బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇదిగోండి చక్కగా ఇలా పాలు వేసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని చక్కగా మూత అయితే పెట్టారనమాట. అంతే, అయిపోయింది సింపుల్గా పలావ్ చేసామనుకోండి, ఒకటే పని మీద ఇంక వంట అయిపోద్ది. పిల్లలు ఇంకొకటి అడగరు, దాంతో ఏం వండినా కూడా తినరనమాట, ఉత్తిగానే తినడానికి ఇష్టపడతారు. ఇంకా అందుకే నేను ఇంకేం వండలేదు, ఓన్లీ పలావ్ మాత్రం వండాను ఈరోజు. చూడండి చక్కగా మూత పెట్టుకొని దానిపైన వెయిట్ పెట్టాను. ఇంక ఒక్క 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకుంటే చూడండి ఎంత బాగా అయిందో పలావ్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు పన్నీర్ పలావ్ కన్నా ఈ పలావ్ కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. నెక్స్ట్ సండే మష్రూమ్ పలావ్ చేద్దాం అనుకుంటున్నాను. మష్రూమ్ నాన్ వెజ్ అంటారు కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ కదా, నాన్ వెజ్ అయితే కాదనుకుంటారు నాకు తెలిసి, మామూలుగా పెట్టేస్తున్నారు కదా కార్తీక మాసం భోజనాల్లో కూడా. అలానే నెక్స్ట్ వీక్కి ఇంక కార్తీక మాసం వస్తుంది కదా, లాస్ట్లో ఉంటుంది కదా, అందుకే నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాం మష్రూమ్ పలావ్. అది కూడా మీకైతే ఖచ్చితంగా పెడతాను వీడియో. ఇంక ఈ సండే అయితే మధ్యాహ్నం లంచ్లోకి సోయా పన్నీర్తో పలావ్ చేసి మా ఇద్దరు పిల్లలకి పెట్టాను. వాళ్ళిద్దరికి టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. పన్నీర్ ముక్కలు కూడా చూడండి చక్కగా తింటున్నారు. అంటే కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఏం తెలీదు, ఇది చప్పగా ఉంటుంది, అది కొంచెం తీయగా ఉంటుంది, అంతే తేడా. మిల్క్ది అయితే కొంచెం తీయగా ఉంటుంది, సోయాది అయితే కొంచెం చప్పగా ఉంటుంది అనమాట. ఇలా అయితే లంచ్ అయిపోయింది కదా. ఇంక ఈవినింగ్ అయితే త్రినాథస్వామి పూజలు చేసుకోవాలి కదా, అందుకే మర్రాకులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను అనమాట. సాటర్డే నుంచి మండే వరకు రోజు ఇంక పూజలు ఉంటాయన్నమాట, ఉదయం సాయంకాలం. ఓన్లీ కార్తీక మాసం మాత్రమే, నార్మల్ డేస్లో అయితే ఓన్లీ సాటర్డే కొంచెం హడావిడిగా పూజ చేస్తాను. అలానే ఈవినింగ్ త్రినాథస్వామి మేళా కూడా చేసేసుకున్నాను చూడండి. త్రినాథస్వామి ఫోటో పెట్టుకున్నాను, మర్రాకులు పెట్టుకున్నాను, చిన్న పూల దండ వేశాను, ఇంకా 3 తాంబూలాలు పెట్టాను. వినాయకుడి దగ్గర బెల్లం నైవేద్యంగా పెట్టాను అనమాట. ఇంకా ప్రసాదం అయితే సేమియా చేశాను. ఇంకా 3 చెంబులతో నీళ్లు పెట్టి ఇలా అయితే చేసేస్తున్నాను. ప్రతి ఇయరు 3 ఆదివారాలు ఖచ్చితంగా శివదేవుని కదా, ఇంకా త్రినాథస్వామి వ్రతం చేసుకుంటారనమాట. మార్నింగ్ రామదేవుడు పూజ చేశాను, ఈవినింగ్ త్రినాథస్వామి పూజ. అలానే మనం రామదేవుడు పూజ చేశాం కదా, దాని గురించి జానకి గారు డీటెయిల్స్ అడిగారనమాట, ఎలా చేస్తారో ఏంటి అనేది చెప్పండి అనేసి. అయితే నేను ఈ వీడియోలో చెప్పలేకపోయానండి. ఒకసారి నేను ఎన్ని వారాలు చేసిన అన్ని 5 ఆదివారాలు 5 లక్ష వారాలు ఒకటే వీడియో చేసి ఆ వీడియోలో మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను, అందరికీ ఉపయోగపడుతుందేమో కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారు కదా, చాలా సింపులే. అందుకని ఇంకా సండే రోజు అయితే డే అలా అయిపోయింది. అలానే మీకు చెప్పాను కదా 4th సెమ్లో కొన్ని నేను చూపించకుండా ఉంచేస్తున్నాను, ఎందుకంటే వీడియో పెద్ద అయిపోతుందని. ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఈరోజు కొంచెం చిన్నగా వీడియో తీసాం కాబట్టి. ఇగోండి ఇక్కడ నేను కలర్ ఫస్ట్ అన్నీ కూడా కలర్లో షేడింగ్స్ అన్నీ అనమాట. తర్వాత ఇవన్నీ ఫ్యాషన్ ఫిగర్స్, స్టిక్ ఫిగర్ అనేసి, ఫ్లష్ ఫిగర్ అనేసి, అలా ఫ్యాషన్ ఫిగర్ అనేసి ఉంటాయి. ఎంత హైట్ ఉండాలి, ఎంతలా ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అన్నీ కూడాను. ఇవైతే నెక్ డిజైన్స్, హెయిర్ స్టైల్స్ అలాగనమాట. అంటే నేను చేసింది చెయ్యాలంటే ఎక్కువే చేయొచ్చు, కానీ నాకు ఇంతే అయ్యిందనమాట అప్పుడు పిల్లలతో చేసుకోవడం. అప్పుడు హెల్ప్ ఎవరు లేరు కదా, అందుకనేసి. కొన్ని బ్యాక్ నెక్ డిజైన్స్, ఫ్రంట్ నెక్ డిజైన్స్, హెయిర్ స్టైల్స్ అన్నీ కలిపి ఒకటే దాంట్లో వేసేయాలన్నమాట. ఇవేమో స్లీవ్స్ తాలూకు అన్నీ, ఇవంతా డ్రాయింగ్ వేయాలి. ఇవన్నీ స్కర్ట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, బాక్స్ ప్లీట్స్ అని అన్నీ ఉంటాయి కదా, గ్యాదర్స్ అని, వాటి ద్వారా. ఇవేమో కాలర్స్ అనమాట, చూడండి ఒక్కొక్క కాలర్ ఒక్కొక్కలాగా. ఇంకా చిన్నగా అయితే యాడ్ చేశాను మీ అందరికీ చూపిద్దామనేసి, నాకు కూడా సరదాగా అనిపించి. ఇంకా వీడియో తీసి ఇన్ని రోజులు అవుతుంది కదా, అలా చిన్న చిన్న ముక్కలు పెట్టడం అవుతుంది అలాగనమాట. చూడండి ఇవన్నీ కూడా మా పిల్లలకి నేను డ్రెస్సులు కుట్టాను, ఈ కాలర్స్ పెట్టి, ఈ స్కర్ట్స్ కుట్టాను, ఇలాంటి ఫ్రాక్స్ కూడా కుట్టేదాన్ని. ఇవి నేర్చుకున్నప్పుడే క్లాతులు కొనేసి వెంటనే మా పిల్లలకి డ్రెస్సులు కుట్టేసి వేసేదాన్ని అనమాట. ఎప్పుడు ఫెయిల్ అయితే అవ్వలేదు, ఎప్పుడు బాగానే వచ్చేది.
పిల్లలకి ఎప్పుడు ఏది కుట్టినా కూడా బాగా వచ్చేది అండ్ ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటుందని అనమాట. ఇంకా 2 years 3 years వరకు వాడారు. మంచి మంచి క్లాతులు కొనేసి ఎక్కువ డ్రెస్సులు కుట్టేదాన్ని. ఇప్పుడైతే కుట్టట్లేదు అనమాట, కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అలానే స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా కరోనా టైంలో, కాబట్టి వాళ్ళు చక్కగా వేసుకునే వాళ్ళు రోజు ఇంటి దగ్గర సాటర్డే పూట ఫ్రైడే పూట. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నారా, సెకండ్ రోజు యూనిఫామే ఉంటుంది. అసలు సెకండ్ రోజు కదా మొత్తం యూనిఫామే, ఎప్పుడో పండగలప్పుడు వేసుకుంటారు. ఈలోపు టైట్ అయిపోతుంది అనమాట. ఇంకా దానికోసం అంత కష్టపడ్డం ఎందుకు, రెడీమేడ్ తీసేసుకుంటున్నాం. అలానే ఇదొక బుక్ అనమాట, స్లీవ్స్. ఇవి కోట్స్ అనమాట. ఇవి ఒక టైప్ ఆఫ్ స్లీవ్స్, టాపు స్లీవ్ కలిపి ఒక్కటే అనమాట. ఒకటే కటింగ్లో ఒకటే స్టిచ్ వచ్చేస్తుంది. ఇంకా డిజైనింగ్ హ్యాండ్ బ్యాగ్స్. మనం ఒక మోడల్ అవ్వాలంటే మనకి కళ్ళు ఎలా ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, ఐబ్రోస్ ఎంత సైజులో ఉండాలి, లిప్స్ ఎలా ఉండాలి, ఇయర్స్ ఎలా ఉండాలి, హెయిర్ ఎలా ఉండాలి, నెయిల్స్ ఎలా ఉండాలి, చేతుకునే గోళ్ళు, చేతుకునే వేలు, కాళ్ళు పాదాలు కూడా లెక్కలు ఉంటాయంట. మనం అనుకుంటాం కదా, చాలామంది మిస్ ఇండియాలు మిస్ వరల్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఊరికే అవ్వరు. వాళ్ళ అందం చూసి కాదు, వాళ్ళ బాడీలో ప్రతి షేప్ ఒక లెక్కలో ఉండాలంట. ఈ చీక్స్ ఎంత ఉండాలంటే ఇంతే ఉండాలి, కళ్ళు ఎంత ఉండాలంటే ఇంతే ఉండాలి, అలాగనమాట. అంత లెక్క ప్రకారం తీసుకొని అప్పుడు ఫైనల్గా వాళ్ళని మిస్ ఇండియానో మిస్ వరల్డో మిస్ యూఎస్ఓ అలా ఏదో ఒకటి పెడతారనమాట. అవన్నీ చెప్పారు లాస్ట్లో. ఇటువంటి చీరతో ఒకటి, గౌన్తో ఒకటి, ఈ ఫిగర్స్ అన్నీ గీయమని చెప్పేవాళ్ళు. ఇంకా నాకు వీలైనంత వరకు కొన్ని అయితే గీసాను. లాస్ట్ ఇప్పుడు ఫైనల్ అయితే పెయింటింగ్స్ అనమాట. శారీ పైన మనకు పెయింటింగ్స్ వస్తాయి కదా, అవి వేయడం. ఫస్ట్ అయితే పెయింటింగ్ బ్రష్తోని స్ట్రైట్ లైన్స్, స్ట్రోక్స్ అన్ని వైపుల నుంచి ఎలా ఇవ్వాలి అవన్నీ వేయించారు. చూడండి, అన్నీ బేసిక్ నుంచి నేర్పిస్తారు కదా, ఏది నేర్పించినా. ఇవి కూడా అంతే, 4 వైపుల నుంచి స్ట్రోక్స్ ఎలా వేయాలి, అన్ని వైపుల నుంచి ఎలాగ మనం పెయింటింగ్ బ్రష్ని తిప్పాలి అనేది, రౌండ్ ఎలా చుట్టాలి అనేసి. చూడండి, ఫస్ట్ అయితే ఇలాగ అన్నీ నేర్పించిన తర్వాత చిన్న చిన్న డ్రాయింగ్స్ అనమాట. చూడండి, నార్మల్గా మనకి కాటన్ చీరల పైన గట్ట కిందన చూసారా పెయింటింగ్ ఇంతకు ముందు అయితే వచ్చేవి. ఆర్గంజా చీరల పైన చక్కగా హ్యాండ్ మేడ్ పెయింట్స్ వచ్చేవి. ఇప్పుడైతే రావట్లేదు అనుకుంటాను, నాకు తెలిసి మేము చిన్నప్పుడు వాడేవాళ్ళు ఎక్కువ. అయితే ఇక్కడ ఆర్గంజా క్లాత్ మీద సేమ్ మేము వేసామన్నమాట పువ్వులు. ఇగోండి, ఇది ఆర్గంజా క్లాత్ ఒకవైపు, ఇంకొక వైపు ఏమో పేపర్ వైపు మీకు చూసారా ఫుల్ వైట్లో కనిపిస్తుంది కదా, ఇంకొక వైపు చూసారా కొంచెం ఇగోండి నేను ఇలా తిప్పి చూపిస్తున్నాను కదా, అది ఆర్గంజా క్లాత్ అనమాట. వైట్ ఆర్గంజా క్లాత్ మీద ఫ్యాబ్రిక్ పెయింట్స్తో ఇలా వేసాము. మేడం అన్నిటికీ పెయింటింగ్ మాత్రం బాగానే కుదిరినట్టుంది, అన్నిటికీ గుడ్ పెట్టింది అనమాట. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం నాకు గ్రిప్ వచ్చింది, విషయం ఏంటో అర్థమయ్యి లాస్ట్ సెమ్ అయితే బాగా వచ్చింది నాకు. డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ ర్యాంక్ ఏమో వచ్చిందనమాట. ఇగోండి, ఇది ఒక పెయింట్, ఇదైతే బాగా వచ్చింది. ఇది కూడాను మనకి చాలా చీరల పైన లాస్ట్లో కొంగుకి ఇలాంటి డిజైన్స్ ఉంటాయి కదా, ఇంకా అవే నెమ్మదిగా వేసాం. ఇదైతే వాటర్ పెయింట్ అనమాట, వాటర్ చేసి స్ప్రెడ్ చేసి వేయాలి. ఇది క్లాత్ ఇటువైపుది, వాటర్ పెయింటింగ్. ఎక్కువ వాటర్తోని క్లాత్ మీద మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇదైతే పేపర్ మీద పెయింటింగ్ అనమాట. ఇంకా మా మేడం గుడ్ పెట్టింది కదా, చూపించమ్మా అంటే చూపిస్తుంది అనమాట, కానీ కనిపించట్లేదు క్లియర్గా. ఇది సేమ్ అంతే. ఇది వెజిటేబుల్స్తో అనమాట, ఆకులతో. నార్మల్గా మనకు ఉంటాయి కదా బయట మొక్కలకి ఆకులు, అవి తెచ్చి వాటిపైన పెయింటింగ్ వేసి వాటిని ప్రింట్ చేసి ఇలా చేస్తామని. ఇదైతే కాకరకాయ, బెండకాయ ఆకులన్నీ వాడి వేసాము. మొత్తానికైతే ఇలా అయ్యిందనమాట అప్పట్లో పెయింటింగ్ అంతాను. ఇవన్నీ చూస్తే నేను ఎంత కష్టపడ్డానో కదా అనిపిస్తుంది. ఇంకా దీంతో అయిపోయినట్టే. అలానే లాస్ట్లో మాకు బాగా ఈ కోర్స్ అంతా చేసిన వాళ్ళకి ఆ ఏరియా ఎమ్మెల్యే గారు వచ్చి గిఫ్ట్లు ఇచ్చారనమాట, అదే సర్టిఫికేట్లు ఇచ్చి మెడల్స్ ఇచ్చారు. మాగంటి గోపీనాథ్ గారని అతను ఇచ్చారనమాట. అలానే మున్సిపల్ చైర్మన్ వాళ్ళందరి చేతుల మీదకి ఇప్పించారు. అవైతే ఫోటోలు నా దగ్గర ఉండేవి, కానీ ఫోన్లు మార్చి వదిలేస్తున్నాను కదా, ఏ ఫోన్లో ఉందో తెలీదు. మా ఆయన దగ్గర ఉంటాయి, తీసుకొని నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అంటే ఎక్కడుందో ఎతకాలన్నమాట, అందుకని. అదైతే వ్యాక్స్ ప్రింట్, మనం డిజైన్ని వ్యాక్స్తో వేసి అప్పుడు ఆ క్లాత్ని డై చేయాలి. వైట్ క్లాత్, అది వైట్ క్లాత్ పైన డిజైన్ వేసి వ్యాక్స్తో అప్పుడు కలర్ దాంట్లో డై చేయాలి, అలా వస్తుంది. డై చేసిన తర్వాత మనం ఎక్కడైతే వ్యాక్స్ పెట్టామో దాన్ని రిమూవ్ చేస్తే అలా వస్తుంది అనమాట. ఇవైతే వైట్ కలర్ క్లాత్ పైన టై చేసి దారం టై చేసి ఇంకా కలర్లో ముంచితే ఇలా వస్తుంది అనమాట, బాందిని స్టైల్స్ లాగా. చూడండి, అదొకటి. ఇదేమో బ్లాక్ ప్రింట్ అనమాట, చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి కదా, వాటితోని క్లాత్ పైన ప్రింట్ ఎలా వేయాలి అనేది చూపించారు. ఇంకా ఇవన్నీ చేయడానికి మేము చార్మినార్ దగ్గర చౌమల్లా ప్యాలెస్ అని ఒకటి ఉందన్నమాట, అక్కడ దీనికి సంబంధించిన లెక్చరర్లు ఉంటే అక్కడ పంపించే వాళ్ళు, రోజు అక్కడికి వెళ్ళేదాన్ని నేను. చూడండి,
ఇదేమో మిషన్ ఎంబ్రాయిడరీ. ఇదైతే ఒక యుద్ధమే, అసలు వచ్చేదే కాదు. ఇంకా నెమ్మదిగా ఏదో నామకి వాస్తే వేసాను అంతే. అంటే కొంచెం కష్టం అనమాట. లాస్ట్ మూమెంట్లో ఇంకా వెళ్ళడానికి కూడా అయ్యేది కాదు. ఇంకా ఇలా అయితే మొత్తానికి ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను. నేను ప్రతి సెమ్కి ఎగ్జామ్ రాసేదాన్ని అనమాట. ప్రతి సెమ్లో కూడా మీకు చూపించాను కదా, ఆ డ్రెస్ మోడల్స్లోని ఇప్పుడు ఏదో ఒక డ్రెస్ కుట్టి చూపించమన్న వాళ్ళు వేరే సెంటర్కి వెళ్ళే వాళ్ళం. వేరే కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు వేరే లెక్చరర్స్ ఉంటారన్నమాట. సేమ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ లాగానే వాళ్ళు ఏం చెప్తే అది రాయాలి, ఏం డ్రెస్ కుట్టమంటే అది కుట్టాలి, ఎవరి మెజర్మెంట్ ఎలా ఉంటుంది, ఎక్సెల్ మెజర్మెంట్ అంటే అంత, అవన్నీ అడిగితే కూడా చెప్పాలి. ఆ ఎగ్జామ్స్ అన్నీ రాసి చక్కగా అయితే ఫైనల్గా ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసి ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను అనమాట. ఇగోండి, ఇది నా హాల్ టికెట్ చూడండి, ఇందులో దొరికింది బుక్లోని. ఇంకా మొత్తానికైతే ఇప్పటికి చూపించడం అయ్యిందనమాట. అలానే మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదే బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను కదా. అయితే నేను ఇంట్లో ఉండి ఒక్కసారి బయటికి వెళ్ళి బిజినెస్ చేయాలంటే చేయగలనా లేదని కాన్ఫిడెన్స్ అయితే చాలా తక్కువ ఉంది. అలానే కూడా నాకు కొంచెం కూడా ఐడియా కూడా రావట్లేదు అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేది. అందుకే అలా కాదని యూట్యూబ్లోనే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంట్లో మగ్గం వర్క్స్ చేపించి అవి తక్కువ కాస్ట్లోనే మన యూట్యూబ్ ఛానల్లోనే పెడదాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు కదా, లేదంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేసినా కూడా వాళ్ళైనా తీసుకుంటారు కదా. మీరేమంటారు, ఈ విషయం బాగుందా లేదనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే నాకు పెద్ద వీడియోలు ఎక్కువ మంది చూసి సపోర్ట్ చేసి మంచి కామెంట్స్ రాస్తారు కాబట్టి ఈ వీడియోలో మీ అందరికైతే చెప్తున్నాను, మీరైతే నన్ను సపోర్ట్ చేయండి. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదనమాట. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.